గ్రహణం ఆకాశంలో ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూసే రోజు అన్నమాట. గ్రహణం చాలా విధాలుగా ఏర్పడుతుంది. అది పాక్షికంగానే ఉంటుంది, సంపూర్ణంగానే ఉంటుంది. ఈ గ్రహణం అనేది సంపూర్ణ చంద్రగ్రహణం. సో కంప్లీట్గా మనకి చంద్రుడు కనబడకుండా పోతాడు. అది ఎప్పుడవుతుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అప్పటికే గ్రహణం స్టార్ట్ అయ్యి 1 to 1.5 hours అవుతున్నట్టుంది. చుట్టూ జనాలు కూడా ఎవరూ లేరు. సో ప్రశాంతంగా అలా మీద కూర్చొని ఆ గ్రహణాన్ని చూసినప్పుడు నాకు సడన్గా దక్షిణామూర్తి స్తోత్రం గుర్తుకొచ్చింది అనమాట. ఆ స్తోత్రంలో ఆదిశంకరాచార్యులు ఏమంటారంటే, ఎలా అయితే రాహు చంద్రుడిని సూర్యుని మింగినట్టుగా మనిషిని మాయ అనేది కప్పి ఉంచుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మాయాపొర అనేది తొలగిపోతుందో మనిషి తన ఆత్మ తేజస్సుతో వెలుగుతూ ఉంటాడు. ఆ ఆత్మ తేజస్సు రావాలంటే నీ దయ అవసరం అని దక్షిణామూర్తిని స్తుతిస్తాడు.